కన్యా రాశి వారి జీవితం అంతా కూడా ఇప్పుడు బాగా అదృష్టమే కనిపిస్తుంది. అదృష్టం దూసుకుపోతుంది. జూలై నెల వీరి జీవితంలోకి ఒక స్త్రీ రాబోతుంది. ఊహించని అద్భుతమైన మార్పులు మీ జీవితంలో జరగబోతున్నాయి. కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత సుఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే అధికంగా కనిపిస్తుంది. అసలు ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, మనశ్శాంతి లేకపోవడం, మీకు అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదిష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధన నిలకడ లేకపోవడం, మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, ఆరోగ్యం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి పేరు కోయ గురూజీ లక్ష్మణ్ రాజు గారు. గురువుగారి ఫోన్ నంబర్ 9398696955. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది అధికంగానే కనిపిస్తుంది. ఈ రాశి జాతకులు ఏజంలో పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి. ఇక ముందుగా ఈ కన్యా రాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి. అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి, అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఇప్పుడు మంచి సమయం అనే చెప్పాలి. అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు. అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు. మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అలానే ఇక ఈ కన్యా రాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు. డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు. ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది. ఆర్థికంగా మంచిగా లాభాలు అనేవి రాబోతూ ఉన్నాయి. నిజానికి చెప్పుకోవాలంటే కన్యా రాశి జాతకులు ఎప్పుడూ కూడా ప్రతి విషయంలోని ఆలోచన లేనిదే ఒక స్టెప్ అనేది అస్సలు తీసుకోరు. ఎప్పుడూ కూడా ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. ఏదైనా పని చేసేటప్పుడు కూడా అంతే. ఆలోచన లేనిదే ఏ పని కూడా వీరు అస్సలు చేయరు. ఒకటికి 2 సార్లు ఆలోచించిన తర్వాత ఆ పని చేస్తారు. అసలు మనం ఏం చేస్తే మంచిది, ఏం చేస్తే కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇలా వివిధ విధాలుగా ఆలోచించి ఒక నిర్ణయం అనేది వీరి జీవితంలో తీసుకుంటారని చెప్పాలి. ఇలా ఇప్పుడే కాదు వీరెప్పుడూ కూడా ఎక్కువగా అదృష్టాన్ని పొందుతారని చెప్పాలి. అంటే ముఖ్యంగా డబ్బు విషయంలో వీరు ఎక్కువగా అదృష్టాన్ని పొందుతారు. ఆలోచన అనేది ఏ పని చేయరు కాబట్టి ఎక్కువగా అదృష్టాన్ని పొందుతారు. అందులో విజయం ఎలా వస్తుంది, మనం చేసే పనిలో ఎంతవరకు మనం లాభాలు పొందగలుగుతామో ఇలా ప్రతి దాని గురించి కూడా ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. వీరికైతే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుందనే చెప్పాలి. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు మార్పులే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. మీరు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే చూస్తారు కాబట్టి ఇప్పుడైతే మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. అలానే మీరేమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు. దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు. గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు. అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లు, లేకపోతే గృహ నిర్మాణం అంటే అప్పు చేసి ఇల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఎలాంటి ఆలోచన కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయామో ఎప్పుడోకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి. ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది. కాబట్టి మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు. దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు. అంతా కూడా మీరు అనుకున్నట్టు
కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పాలి. అలానే మీరు ఏమైనా బిజినెస్ పరంగా కానీ ఏమన్నా కొత్తగా స్టార్ట్ చేయాలన్న ఆలోచన చేస్తున్నట్లయితే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పవచ్చు. రిలేషన్స్ అనేవి కూడా ఎక్కువగా పెరిగే అవకాశం అనేది కనిపిస్తుంది. రిలేషన్స్ అనేవి అంటే ముఖ్యంగా కొత్త కొత్త స్నేహితులు అనేవారు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు. వారి కారణంగా కొన్ని విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు. ఎందుకంటే వారు మీకు ప్రతి విషయంలోని కూడా సలహాలు ఇస్తారు కాబట్టి వాటి కారణంగా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఆ విషయం ఈ విషయం అనేది లేదండి, ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు బాగుంటుందనే చెప్పాలి. మీకు పాజిటివ్ బాగా కనిపిస్తుంది. మీకు స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండడానికి మీరు ప్రయత్నం చేయాలి. డబ్బు పరంగా మీకు డబ్బుకి ఎటువంటి లోటు కూడా మీకు కనిపించడం లేదు. ఎందుకంటే ఆలోచన మీకు బాగా ఆలోచిస్తారు కాబట్టి అంతా కూడా బాగుంటుంది. మీరు మీకు ఇచ్చే ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేయగలుగుతారు. ఆ స్ట్రెస్తో మొత్తం మీకు అన్నీ కూడా కంప్లీట్ చేయగలుగుతారు కాబట్టి డబ్బు అనేది మీకు బాగానే సంపాదిస్తారు. ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తూ ఉంది. ఒక్కొక్కరు అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి మీకు ఇప్పుడైతే అంతా కూడా అదృష్టమే కలిసి వస్తుందని చెప్పాలి. ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అలానే మీరేమన్నా బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఎన్నో కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు. అయితే ఒక్క విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు. అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫర్మ్గా ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చెయ్యండి. సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు. పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి. మీరు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది. అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడడమే చాలా మంచిది. అప్పుడే మీరు అనుకూలిత అనేది కూడా మీ జీవితంలో మీరు ఎక్కువగా పొందగలుగుతారు. ముఖ్యంగా మీరు డబ్బు విషయంలో లాభాలు అనేవి అధికంగా చూస్తారని చెప్పాలి. ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు తప్పకుండా చేరుకుంటారనే చెప్పాలి. మీరు కోరుకున్న లక్ష్యానికి చేరుకుంటారు. మంచిగా ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలోనే మీరు ఎదగబోతూ ఉన్నారని చెప్పాలి. అలానే ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా మీరు ఎన్నో లాభాలు అనేవి కూడా చూడబోతున్నారు. ఒక స్త్రీ అంటే మీ తల్లే కావచ్చు, మీ కూతురే కావచ్చు, మీ సహోదరి కావచ్చు, లేకపోతే మీ జీవిత భాగస్వామే కావచ్చు. ఎవరి వల్లన్నా సరే మీ జీవితం అనేది మారబోతుంది. తద్వారా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అంతా కూడా మీరు అనుకూలిత అనేది బాగా పొందగలుగుతారు. మీరు కోరిన కోరికలన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయి. ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి. ప్రతి విషయంలోని కూడా బాగుంటుంది. ఓకే అండి, చూసారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.